ఈ సంసారంలో ఎక్కడ వెళ్ళినా అక్కడ ఉన్న దేవుడికి మనం దేవుడు అనుకొని దర్శనాలు చేస్తాము, దేవుడు అనుకొని పూజిస్తాము. కానీ ఆ దేవుడు ప్రత్యక్షంగా మిమ్మల్ని ఎప్పుడు కనపడలేదు. అది ఒక నమ్మకంతో పూజించేది ఈయన దేవుడు అని. సంసారం మొత్తం ఆ చూడకన్నా ఉన్న దేవుడిది. కానీ గయా మృత్యులోకంలో ఒక క్షేత్రం. ఈ ఊరు దేవుడిది కాదు. ఈ ఊరు మన కంటి సమక్షంగా చూసిన దేవుడు, మనకు కష్టం పడి జన్మమిచ్చి అన్నం పెట్టిన దేవుడు. ఆ పితృదేవతలది ఊరు. ఇది దేవుడిది కాదు. ఇక్కడ ఉన్న దేవాలయం మహావిష్ణుమూర్తి దేవుడు ఆలయం. అక్కడ విగ్రహం లేదు, కుడికాళ్ళ అచ్చు మాత్రమే ఉండేది విష్ణుపాదం. సూర్యోదయం సమయంలో దేవాలయం తలుపు తీసినప్పుడు నుంచి సూర్యాస్తమయ వరకు ఆ దేవుడికి దేవుడు అనుకొని ఏ పూజలు ఉండవు. ఆ దేవుడికే తల్లిదండ్రి అనుకొని ఆ దేవుడికే పిండాలు పెట్టి, భగవంతుడు పాదాల మీద పిండాలు పెడితే అమ్మా నాన్న కాళ్ళ మీద పిండాలు పెట్టిన ఒక అబ్బాయి పుట్టాలని తల్లిదండ్రులకి ఆశ ఉంటుంది. ఎన్నో దేవాలయంలో భగవంతుడితో ప్రార్థన చేస్తారు, నాకు ఒక బాబు పుట్టాలి. 3 కారణాలు ఉంటాయి అబ్బాయి పుట్టడానికి. తల్లిదండ్రులు ఉన్న కాలం వరకు తల్లిదండ్రులు చెప్పిన మాటలు అబ్బాయి వింటాడు. వాళ్ళ పరంపర ఇచ్చాక తలకోరు పెట్టి 12వ రోజు కుటుంబ సభ్యులకి వారి పేరు మీద భోజనాలు పెడతాడు. గయ్యవెళ్ళి విష్ణుమూర్తి దేవుడు పాదాల మీద పిండాలు పెట్టి జన్మం ఇచ్చిన వాడు రుణం తీర్చుకుంటాడు. ఆ రోజు నుంచి నా అబ్బాయి పుత్రుడు అవుతాడు అని వారి కోరిక. ఎందుకంటే గయ్యలో పితృకార్యక్రమం చేసుకొని విష్ణుమూర్తి దేవుడు పాదాల మీద పిండాలు పెట్టాక అబ్బాయి 7 గోత్రం 101 తరాల వరకు ఉన్న పూర్వీకులకి పొమ్ అనే నరకం అక్కడ నుంచి ఉద్ధారం చేస్తాడు. పొమ్ అనే నరకం నుంచి ఉద్ధారం చేసేవాడు పుత్రుడు. పుత్రుడు అని అనిపించే అధికారం భగవంతుడితో తీసుకునేదానికి మనం చేస్తున్న యాత్ర ఈ గయా యాత్ర. దీనివల్లనే కాశీలో పెట్టినా, ప్రయాగలో పెట్టినా, బ్రహ్మకపాళంలో పెట్టినా, ఏ పుష్కరాలలో పెట్టినా, ఇంటి దగ్గర ప్రతి సంవత్సరం మనం ఆబ్దీకాలు పెట్టినా, పెద్దలతో సంబంధించిన ఏ క్రతులు ఏ ఊరిలో చేసినా నేను గయ్యలో చేస్తున్నాను, గయ్యలో చేసే ఫలితం పొందాలి, గయా శ్రద్ధ ఫలితమస్తు, గయా 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 అనుకోనే ఎప్పుడైనా మన పితృదేవతలకి పూజించి. గయా అనే ఈ పేరు, గయా అనే ఒక రాక్షసుడు, ఆ రాక్షసుడు పేరు వల్ల ఈ ఊరు పేరు గయా అని వచ్చింది. వాడి పేరుకే రాక్షసుడు, కానీ మహావిష్ణుమూర్తి దేవుడు భక్తుడు. చిన్నప్పటి నుంచే దేవుడు ఆరాధన చేస్తూ ఉండేవాడు. ఒకరోజు సమక్షంగా దేవుడు వచ్చి అడిగారు, నీ మనసులో ఏముంది చెప్పు, నేను ఇస్తాను. గయాసురుడు ఏం కోరుకున్నాడంటే నేను ఎవరిని ముట్టుకుంటానో వాడు వైకుంఠంకి వెళ్ళాలి అని కోరాడు. దేవుడు అన్ని ఆ వరం ఇచ్చారు. ఇక అందరినీ ముట్టుకుంటున్నాడు, అందరినీ వైకుంఠానికి పంపిస్తున్నాడు. ఆ సమయంలో యమధర్మరాజుడు దగ్గర ఏ పని మిగలలేకపోయింది. వెళ్ళి దేవుడితో అన్నారు, మహాప్రభో తమరిచ్చిన వరం వల్ల ఈ రాక్షసుడు అందరినీ వైకుంఠానికి పంపిస్తున్నాడు. ఈ సృష్టిలో చావుతో సంబంధించిన పని నేను ఎలా చూడాలి అని అడిగారు. అప్పుడు బ్రహ్మదేవుడికి భూలోకానికి దగ్గర పంపించారు. బీద బ్రాహ్మణ రూపంలో గయాసురుడి దగ్గర వెళ్ళి బ్రహ్మదేవుడు అన్నారు, మహానుభావా ఏదో కోరికతో వచ్చాను, ఇస్తావా అని అడిగారు. అందరికి ఇస్తున్నానండి, బ్రాహ్మణులు అంటున్నారు, అడగండి, సాధ్యమైనంత వరకు నేను ఇస్తాను అని గయాసురుడు అన్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు అన్నారు, మొత్తం సంసారం నేను తిరిగి వచ్చాను, కానీ నీ శరీరం ఉన్నట్టు విశాలంగా పవిత్రమైన జాగ నాకు ఎక్కడ కూడా అవపించడం లేదు. నువ్వు పడుకున్నావంటే నీ ఒళ్ళు మీద కూర్చొని నేను యాగాలు చేస్తాను అని అన్నారు. సరే అని గయాసురుడు పడుకున్నాడు. అప్పుడు ఆయన యాగాలు మొదలుపెట్టాక కదలకరణ ఉండడానికి ధర్మశిల అని పెద్ద కొండ వైకుంఠంలో, ఆ కొండ తీసుకోవచ్చి గయాసురుడు మీద పెట్టారు. ఎంతమంది దేవతలు ఉన్నారో
అందరూ వచ్చి ఆ కొండ మీద కూర్చున్నారు. ప్రత్యక్షంగా మహావిష్ణుమూర్తి దేవుడు వచ్చి కుడికాళ్ళు ఆ కొండ మీద పెట్టారు. యాగమైన తర్వాత దేవుడు అన్నారు, ఎంతోమంది భక్తులకి చూశాను, కానీ నీ అట్లాంటి శ్రద్ధావంతుడు దొరికేది కష్టం. ఇంకా ఏమైనా నీకు ఆశ ఉంటే అడుగు, నేను ఇస్తాను అని అన్నారు. అప్పుడు గయాసురుడు 3 వరాలు కోరాడు. మొదటో వరం ఏం కోరాడంటే, ఎంతమంది దావతాలు వచ్చి యాగాలు చేయడానికి నా ఒళ్ళు మీద కూర్చొని ఉన్నారో, సూర్యుడు చంద్రుడు ఉన్న కాలం వరకు అలాగే కూర్చొని ఉండాలి, వాళ్ళ కదలకూడదు. రెండోది, ఇది వరకు నేను ప్రతివాడిని ముట్టి వైకుంఠానికి పంపించేవాడిని, నన్నే లేవడానికి చాతావడం లేదు. గయలో వచ్చి ఎవరి పితృదేవతలకి తలుచుకొని మీ పాదాల మీద వారి పిండాలు పెడతారు, 10 తరాల యువతల 10 తరాల అవతల పెట్టేవాడితో సహా 7 గోత్రం 101 తరాల వరకు మోక్షానికి పొందాలి. మూడోది, ఏ రోజు గయ్యలో మీ పాదాల మీద పిండాలు పడదో ఆ రోజు నేను మళ్ళా తిరిగి పుట్టాలి అని కోరుకున్నాడు. అక్కడ దేవాలయంలో సూర్యోదయం నుంచి సూర్యాస్తం వరకు దేవుడికి దేవుడు అనుకొని పూజలు ఉండవు, భగవంతుడు పాదాల మీద పిండాలు లేదు, అట్లాంటి సమయం ఉండదు. ఇది గయా ప్రశస్తి. ఇక్కడ ప్రవహించే నది ఫల్గుణి నది, నీళ్ళు లేదు. నీళ్ళు లేకపోయే కారణము సీతమ్మవారిచ్చిన శ్రాపం. శ్రీరాముల వారు దశరథ్ మహారాజుల పేరుతో పిండాలు పెట్టడానికి గయ వచ్చారు. రాముల వారు పిండాలకి కావలసిన సామగ్రులు తేయడానికి వెళ్ళారు. అమ్మవారు నది నుంచి మట్టి తీసి గౌరీ పూజ చేస్తారని ఆ మట్టి ముద్ద చేసి చేతిలో పట్టుకుంటే, పెద్దల పిండాలు ఇలాగే ఉంటాయి కదా, నన్ను పిండాలు పెట్టడానికి కోడలు వచ్చింది అనుకొని దశరథ్ మహారాజుడు చెయ్య నది నుంచి బయట వచ్చి అమ్మగారి చేతిలో నా మట్టి ముద్ద పట్టుకుపోయింది. రాముల వారు వచ్చాక ఇలా విషయాలు జరిగింది అని అమ్మవారు అన్నారు. చూసినట్టు సాక్షి ఎవరు అని అడిగారు. అప్పుడు అమ్మవారు అన్నారు, నది తీరంలో ఈ విషయాలు జరిగింది కనుక నది సాక్షి. రెండో సాక్షి ఇక్కడ నిలబడిన ఆవు. నది అనుకోనింది రాముల వారు వస్తారు, నా నీళ్ళతో పెద్దల పని చేసుకొని పెద్దలు క్రతులు చేస్తారు, ఆ పుణ్యాలు నాకు దొరకదు అనుకొని నేను చూడలేదు అని ఆ నది అబద్ధం ఆడింది. ఆవు అనుకోనింది, ఇవాళ రాముల వారు పిండాలు పెట్టాక నాకు తినడానికి గోగ్రాసం ఇస్తారు, ఆ గోగ్రాసం నాకు దొరకదు అనుకొని నేను చూడలేదు అని ఆ నది అబద్ధం ఆడింది. అప్పుడు అమ్మవారు ఏడుస్తూ కూర్చొని ఉంటే ఇక్కడ ఉన్న మర్రి చెట్టు సాక్షి ఇచ్చింది. రాముల వారు మీరు సందేహం పడే అవసరం లేదు, నిజంగానే మామగారు చేయవచ్చి అమ్మవారి చేతి నుంచి ఆ మట్టి ముద్ద పట్టుకోపోయింది. దశరథ్ మహారాజు ఆకాశవాణి చేశారు, అబ్బాయి అందుకు సంశయిస్తున్నావు, మళ్ళా నా పేరుతో పిండాలు పెట్టు. గయలో 1 సంవత్సరం వరకు ఉండి 365 జాగాల్లో పిండాలు పడతాయి. 365 స్థలాలంటే నేను ముందే అన్నాను, 3 కోటి దేవతలు గయలో పెద్దల రూపంలో ఉండేది. ప్రతి ఒక్కడికి ఇక్కడ పెద్దలు అనుకోనే పిండాలు పెట్టడం ఉంటుంది. కానీ వ్యక్తి అన్ని రోజు ఉండలేక ఇంకా కొన్ని విధానాలు ఉన్నాయి. రాముల వారు 15 రోజు గయ్యలో ఉండి 45 జాగాల్లో పిండాలు పెట్టారు. అమ్మవారికి కోపం వచ్చి నదికి శ్రాపం ఇచ్చారు, నువ్వు అంతర్వాహినిగా ప్రవహించాలి. కింద నుంచి నీళ్లు ప్రవహిస్తుంది, పైన ఇసుక, చెలవలు తోడితే పైకి నీళ్లు వస్తుంది, కానీ పైన ప్రవాహం ఉండదు. ఆవుకి శ్రాపం ఇచ్చారు, వాళ్ళంతా బాగా ఉంటుంది, నీ మొహం బాగా ఉండదు. ఎప్పుడైనా మనం ఆవుకి మొహం పూజించడం లేదు, తోక పూజిస్తాం. ఆ మర్రి చెట్టుకి ఆశీర్వాదాలు ఇచ్చారు. గయాయాత్ర ఎవరు వచ్చినా నువ్వే సాక్షిగా ఉండాలి, నువ్వు అక్షయంగా ఉండాలి, నీ నాశం అవ్వకూడదు. దానివల్ల దాని పేరు అక్షయ వటం. సామాన్యంగా మన దక్షిణాది దేశం వాళ్ళు గయలో 3 చోట్లలోనే పిండాలు పెట్టేది. ఆవుకి, దేవాలయంలో, మర్రి చెట్టు దగ్గర. ఏదో చాకస్తం లేదు, ఏదో మొక్కు తీర్చుకోవడానికి వచ్చిన వ్యక్తులు ఉంటారు, ఏదో అయిపోయినట్టు వాళ్ళు ఏదో ఒక చోటలో పిండాలు పెట్టి వెళ్ళిపోతుంటారు. కానీ అది పెట్టినా పెట్టకపోయినా దాని ఔచిత్యం ఏమీ లేదు. పిల్లవాడు పుట్టినరోజు వస్తే 1000 రూపాయలది కేక్ పట్టుకోరాగలుగుతారు, కానీ తండ్రి ఆరోగ్యం బాగలేకపోతే 100 రూపాయలు మందు తేయడానికి ఆ వ్యక్తి దగ్గర ఉండదు.
రేపటికి వాడు పిల్లవాడు కూడా వీడికి ఇలాగే చేస్తాడని వాడికి ఆ భావాలు పుట్టడం లేదు. తల్లిదండ్రులు ఉన్న కాలం వరకు వాళ్ళు సంపాదించిన ఏముందో మొత్తం అబ్బాయికే ఇస్తారు. వాళ్ళు కోరుకోనింది ఏమిటి? మా వయసు అయిన తర్వాత మాకు 2 పూట అన్నం పెడతాడు, ఏదో మా ఆరోగ్యం బాగలేపినప్పుడు మాకు ఏదో మందులు ఇస్తాడు, అంతవరకే కదా వాళ్ళ ఆశ. ఆ అబ్బాయి తీసుకువెళ్ళి వృద్ధాశ్రమంలో పెట్టేస్తాడు. అప్పుడు వాళ్ళకి ఎలా అనిపించాలి? తల్లిదండ్రులు గొప్పతనాలు మనమే మన పిల్లలకి ఇప్పుడు బోధపడిపించడం లేదు. నిజంగా గయాయాత్ర అంటే ఇంటి దగ్గర పెద్దలు పరంపదించాక 1 సంవత్సరం అవంగానే గయ్యలో వచ్చి పిండాలు పెట్టాలి. వ్యక్తి 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఏదో వెళతామని ఆశపడుతూ ఉంటాడు, కానీ ఆ పితృదేవతలు కోపగించుకుంటాడు. ఒక పని ఆవిడికి అప్పచెప్పాను, ఆ పని అప్పచెప్పింది పని చేయడం లేదు కనుక వాడు శ్రాపాలు ఇస్తారు. ఎందుకురా నీ సంసారం పాడైపోని? ఆ శ్రాపమే దానికి మనం పితృదోషం అంటారు. కనుక ఆ తల్లిదండ్రుల కోరిక సంవత్సరం అవంగానే మనకు ఎప్పుడు అవకాశాలు దొరుకుతుందో మనం వచ్చి ఆ అవకాశం పెట్టి ఆ కార్యక్రమాలు చేసుకొని మనం వెళ్ళాలి. అప్పుడు దాని ఫలితం ఉంటుంది. పూర్వ సమయంలో ఈ యాత్ర వచ్చేవాడు జీవనంలో ఉన్న ఆఖరి యాత్రకు వచ్చేవాడు. ఆ సమయంలో ఈ వాహన సౌకర్యాలు లేకపోయేది, అంత పెద్ద ఈ టౌన్ సిటీలు గట్ల లేకపోయేది. నడుచుకుంటూ గుర్రం బండిలో ఎలాగో అలాగో యాత్రలు చేయడానికి వచ్చేవాడు. ఒక వ్యక్తి జన్మమైన తర్వాత వాడి జీవనంలో 4 అవస్థలు ఉంటాయి. చిన్నప్పుడుది జీవనం అయిన తర్వాత వడుగు అవుతుంది, వడుగు అయిన తర్వాత బ్రహ్మచారి జీవనం, పెళ్ళి అయిన తర్వాత గృహస్థ ఆశ్రమం. గృహస్థంలో ఉన్న కాలం వరకు భగవంతుడిది భక్తి మార్గం అంత మనకు కనపడదు. కనుక 60 సంవత్సరం అయిన తర్వాత షష్ఠి పూర్తి చేస్తారు. 60 సంవత్సరం శాంతి మన ఇంటి దగ్గర చేసుకొని పిల్లలకి సంసారం ఇచ్చేసి ఇక ఉంటాన్రా బాబు అని అబ్బాయి నడుచుకుంటూ యాత్రలకి వచ్చేవాళ్ళు తల్లిదండ్రులు. ఈ ఆశ్రమానికి వానప్రస్థ ఆశ్రమం అంటారు. వానప్రస్థం అంటే అడవికి వెళ్ళే సమయము. అడవికి వెళ్ళేయడం అర్థం అంటే యాత్ర వెళుతున్నాము, దాని అర్థాలు అది ఉండే. 1 సంవత్సరం వరకు గయ్యలో ఉండి 365 స్థలంలో పితృకార్యక్రమము చేసుకొని పితృదేవతలు మనకు జన్మం ఇచ్చి పెద్ద చేసేటప్పుడు వాళ్ళకి ఎంత కష్టాలు ఉండిందో ఆ కష్టాలు పరిహారాలు చేయడానికి కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యం గయ్యలో వదిలేవాడు. ఈ సమయంలో ఇది మానుకోలేక ఈ కూరాపండు మరియాకు వదులుతూ ఉండేది. కొంతమంది మరి ఇష్టమైంది వదులుతారు, కొంతమంది దొరకంది వదులుతారు, కొంతమంది వాళ్ళకి నచ్చంది వదులుతారు. వాళ్ళ ఇష్టం అది అయిపోయింది. ముందు యాత్రకి వెళగలుగుతానో లేదో నమ్మకం లేక ఇక్కడ జనార్దన స్వామిది ప్రత్యేకంగా ఒక దేవాలయం ఉంది. పెరుగు అన్నంది ఒక పిండం ఆయన పేరు తలుచుకొనే ఆ భగవంతుడికి ఇచ్చేవాడు. ముందు యాత్రకి నేను వెళ్ళలేకపోతే నా సద్గతి తమరే చూడాలి అని భగవంతుడికి ఆ పెరుగు అన్నం పిండం పెట్టి యాత్రకు ముందు వెళ్ళేవాడు. కాశీ వెళ్ళి 9 నెలల రోజు తల్లి గర్భంలో ఉన్నట్టు కాశీ వాసం చేసేవాడు. నాకు కాశీలో చావు అవుతే 2వ జన్మం అవదు అని ఎదురు చూసేవాడు. ఈ కాలంలో 9 రాత్రులు నిద్ర చేస్తారు, 3 రాత్రులు నిద్ర చేస్తారు. పద్ధతి దానికి 9 నెలల రోజు ఉంటుంది. ఆ 9 నెలల రోజు వాడికి చావు రాకపోతే త్రివేణి సంగమం దగ్గర వెళ్ళి భార్య భర్త మళ్ళా 2వ పెళ్లి చేసుకొని వెంటికలు అమ్మవారికి ఇచ్చి కట్టుకున్న బట్టలు అమ్మవారికి ఇచ్చి కాషాయ బట్టలు కట్టుకొని బ్రహ్మకపాళం వెళ్ళేవారు. బ్రహ్మకపాళంలో పితృకార్యం లేదు. బ్రహ్మకపాళంలో ఉన్న క్రతులు ఏమిటంటే వ్యక్తి ఆయన బతికినప్పుడే ఆయన పేరుతోనే పిండాలు పెట్టడం. ఇది బ్రహ్మకపాళంలో చేసే క్రతులు. మన స్వయంగా మన పేరుతోనే బొమ్మం తయారు చేసుకొని దానికి తలకోరు పెట్టి 12 రోజు వరకు మైలు తీసుకొని సపిండ శ్రాద్ధం చేసుకొని వృషభోత్సర్గ హోమం చేసుకొని అక్కడే పిండాలు పెట్టేవాడు. పెట్టాక అక్కడే ప్రాణం ఇచ్చేవాడు. తిరిగి సంసారంకి వాడు వచ్చేవాడు కాదు. ఏదో మళ్ళీ మనవడు మనవరాలకి చూస్తానని ఆశపడి వెళితే ఆయన ఇంటి నుంచి వెళ్ళిన రోజు నుంచే తండ్రి పోయాడని అబ్బాయి తండ్రికి పిండాలు పెడుతున్నాడు. ఒక కాలం చేసిన వ్యక్తి ఇంటికి రాకూడదు. వీడు జీవిత ప్రేతుడు, ఎందుకంటే వీడి పేరుతోనే పిండాలు పెట్టుకున్నాడు కనుక ఆ వ్యక్తి ఊరిలో ఉన్న దేవాలయం పరిసరంలో ఉండేవాడు. అక్కడ అబ్బాయి కోడలు వచ్చి తల్లిదండ్రులు కాళ్ళు కడిగేవాడు.
కనుక ఆ సమయంలో కాశీయాత్ర చేసుకుని వచ్చినవాడు దేవుడు మాదిరిగానే ఉండేవాడు, ఆ ప్రకారంగా ఉండే. కానీ వర్తమానంలో ఎన్నో విషయాలు కాలమాన పరిస్థితి వల్ల మారిపోయాయి. వ్యక్తికి ఎలా సులువు అనిపిస్తుందో ఆ ప్రకారంగా వాడి యాత్రలు చేస్తున్నాడు. శుభం. ధన్యవాదాలు. దీర్ఘ మంచి